హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిరీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎంసీక్యూ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. సిరీస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ కమెంట్స్ బిలో. ఫ్రెండ్స్, ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తూ మనం ఈరోజు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏదైతే మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీలో మెన్షన్ చేశారో ఆ టాపిక్కి సంబంధించినటువంటి కొన్ని ఎంసీక్యూస్ని మనం సాల్వ్ చేద్దాం. సరిపోకపోయినట్టయితే ప్లీజ్ కమెంట్ ఫర్ అస్ సో దట్ వీ కెన్ ప్రొవైడ్ యూ మోర్ అండ్ మోర్ ఎంసీక్యూస్ బై ద టైమ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. ఒకసారి మన సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ అయిపోయిన వెంటనే ఎన్వైరన్మెంటల్ సిరీస్ కూడా మనకి స్టార్ట్ అవబోతుంది వెరీ సూన్ ఇన్ దిస్ వీక్ ఇట్ సెల్ఫ్. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ సో దట్ మీరు ప్రిపరేషన్ని కంటిన్యూస్ మోడ్లో కాన్ఫిడెంట్ మోడ్లో ఎగ్జామ్ రాసేంతవరకు మా హెల్ప్ అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది. So let's start our first question with respect to information communication technology. మనకి సిలబస్లో డిజిటల్ ఇండియా మిషన్ని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ద డిజిటల్ ఇండియా మిషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద డిజిటల్ ఇండియా మిషన్. డిజిటల్ ఇండియా మిషన్ గురించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. డిజిటల్ ఇండియా మిషన్ అనే ప్రోగ్రామ్ని జూలై 1, 2015 రోజున మన భారతదేశంలో డిజిటల్ సర్వీసెస్ అనేటివి మన భారతీయులందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో లాంచ్ చేశామని చెప్తున్నాడు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఆన్ 1 July 2015 టు ఎనేబుల్ డిజిటల్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద సిటిజన్. ఇది 1 July 2015 రోజున లాంచ్ చేశామా అని మిమ్మల్ని అడిగినట్టయితే అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, యూనియన్ క్యాబినెట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ద ప్రోగ్రామ్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 14,903 crores in 2023. 2023లో యూనియన్ క్యాబినెట్ వారు ఇదే డిజిటల్ ఇండియా మిషన్ అనే ప్రోగ్రామ్ని దాదాపు 14,000 కోట్ల రూపాయల బడ్జెట్ని దీన్ని కేటాయించారంట. సరైందా కాదా అంటే దిస్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. కింద ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేసి అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? బోత్ 1 and 2. ఏదైనా ఒక మిషన్, స్కీము లేదా పాలసీ కనుక మీకు తెలిసినట్టయితే ఆ పాలసీ లాంచ్ డేట్, పాలసీ లాంచ్ ఇయర్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి 1 July 2015 విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ ఇండియా మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ ఇండియా మిషన్ తర్వాతే భారతదేశంలో మనకి యూపీఐ పేమెంట్ సిస్టమ్ వచ్చింది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. భారతదేశంలో క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది. భారతదేశంలో ఇంటింటా ఇంటర్నెట్ రావడానికి ప్రయత్నించాము. వీఆర్ ఆల్సో కనెక్టింగ్ ఆల్ ద గ్రామ పంచాయత్స్ విత్ ఇంటర్నెట్. కామన్ సర్వీస్ సెంటర్స్ పెరిగాయి, డిజిటల్ సర్వీసెస్ ఎక్కువగా వస్తున్నాయి, మొబైల్ యాప్స్ వచ్చాయి, ఉమాంగ్ అనే ఒక యాప్ వచ్చింది. ఇలాంటివన్నీ కూడా ఈ డిజిటల్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలోనే మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. సో దాట్స్ వై డిజిటల్ ఇండియా మిషన్ డేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 July 2015 ఇస్ ద ఇయర్ ఫర్ ద లాంచ్. డిజిటల్ ఇండియా మిషన్ని ఎక్స్పాండ్ చేసామా, కంటిన్యూస్గా రన్ చేస్తున్నామా అంటే ఎస్, ఎందుకంటే మనకు సక్సెస్ వచ్చింది. అందుకే ఈరోజు ఇండియా డిజిటల్ పేమెంట్స్లో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దాటుకొని ముందుకెళ్తున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఏ ఇయర్ అండి? 2015 1 July రోజున మనం లాంచ్ చేసాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. అయితే డిజిటల్ ఇండియా మిషన్ ఎక్స్పాండ్ చేసామని చెప్పాను కదా, దాంట్లో ముఖ్యంగా మనం ఏం ఫోకస్ చేస్తున్నామంటే దాదాపు 6,25,000 ఐటీ ఎంప్లాయీస్ని రీస్కిల్ మరియు అప్స్కిల్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఈ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్లో ఒక ఎయిమ్గా పెట్టుకుందండి. అదే కాకుండా 2.6 lakh పర్సన్స్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషనల్ అవేర్నెస్లో కూడా భాగంని చేయాలని దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఎయిమింగ్. వాట్ యూఆర్ ప్లానింగ్? దాదాపు 2,65,000 ఎంప్లాయీస్ని మనం సెక్యూరిటీకి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, ఇంటర్నెట్ సెక్యూరిటీకి సంబంధించి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా మనం ఇవ్వబోతున్నాం. So these are the other components which are being developed under Digital India Mission. Very important, my friend. You can just pause them and write them. Okay. Next one. Consider the following statements with respect to the ENAM. Agriculture mandis. ఓకే, మన భారతదేశంలో రైతు పండించినటువంటి పంటని మండీలకు తీసుకొస్తారండి, అగ్రికల్చర్ మండీస్. భారతదేశ నలుమూలల్లో ఉన్నటువంటి మండీస్ అన్నిటినీ డిజిటల్గా కనెక్ట్ చేసేటటువంటి ఒక ప్లాట్ఫామే
ఈనామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇలా భారతదేశ నలుమూలల్లో ఉన్నటువంటి రైతులు మండీలను మనం కనెక్ట్ చేయగలిగినట్టయితే భారతదేశంలో బెస్ట్ ప్రైస్ ఎక్కడుంది, ఆ ప్రైస్ని ఫార్మర్ అనేవాడు ఇంకో చోట కూడా వాడు ఏం చేయగలుగుతాడండి, బేరం ఆడగలుగుతూ ఉంటాడనమాట. హీ కెన్ ఈవెన్ ఆస్క్, అక్కడ అంత ప్రైస్ ఉంది నాకు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని ఇలా బేరసారాలు చేయగలుగుతున్నాడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు దగ్గర నుంచి వరిని ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ ఈనామ్ ప్లాట్ఫామ్ ఇస్తుంది మనకి. ఈ ఈనామ్ ప్లాట్ఫామ్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. ఈనామ్, ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ April 14, 2016 and completely funded by the Government of India. ఈనామ్ అనే ప్రాజెక్ట్ పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఫండ్ చేస్తుందంట. దీనిని 2016లో ఏప్రిల్ 14లో లాంచ్ చేశాము. సరైందా కాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు నోట్ డౌన్ దిస్ డేట్, దట్ ఈస్ April 14, 2016. ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ అగ్రికల్చరల్ కమోడిటీస్ ఇన్ ఇండియా. చెప్పాను కదండి, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగించుకుంటున్నాము. ఇట్స్ అన్ ఆన్లైన్ కమర్షియల్ ప్లాట్ఫామ్. రైతులందరి దగ్గర నుంచి వారి యొక్క పంటని కొనుగోలు చేసే విధంగా దీన్ని రూపుదిద్దామన్నమాట. ఇది కూడా సరైనదే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాయింట్ నెంబర్ 3, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం యాక్ట్స్ యాజ్ ఎ లీడ్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఈనామ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం SFAC అనే ఒక సంస్థ ఈ యొక్క ఈనామ్ అనే ప్రోగ్రామ్ని భారతదేశ నలుమూలల్లో ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక ఏజెన్సీ అంట. ఇది సరైందా కాదా అని మిమ్మల్ని అడిగినట్టయితే ఇది కూడా సరైందే. గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం SFAC. ఇది చాలా ఇంపార్టెంట్. April 14, 2016 ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఈనామ్. ఎప్పుడండి? 14th April 2016. డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడండి? 1st July 2015. ఈ 2 డేట్స్ని కూడా మీరు రాసి పెట్టుకోవాలి, ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. అడిగిన క్వశ్చన్, పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరైనది ఏది అంటే ఆల్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏంటండి? ఆల్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశాను. ఏం చెప్పాను మీకు? ఈనామ్ అంటే భారతదేశ నలుమూలలో ఉన్నటువంటి APMCలు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్, ఓకే, అగ్రి మండీస్ అని పిలుస్తూ ఉంటాం చాలా చోట్లలో. APMCలు అన్నిటినీ క్లబ్ చేసి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్గా వాళ్ళందరూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే విధంగా మనం ఈ ప్లాట్ఫామ్ని తయారు చేశాము. హూ ఈజ్ మేనేజింగ్ దిస్? స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం వాళ్ళు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్ అండ్ ఇయర్ ఆఫ్ లాంచ్. కింద ఇచ్చినటువంటి వాటిని అవి ఏ ఇయర్లో లాంచ్ చేశారు వాటిని మ్యాచ్ చేయండి అని చెప్తున్నారు. లెట్స్ సీ. యూపీఐని ఏ ఇయర్లో లాంచ్ చేశామండి? 2016లో. వెరీ గుడ్. యూపీఐ వాజ్ లాంచ్డ్ ఇన్ 2016. దట్ ఈజ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఏదైతే మనం ఫోన్పేలు లేదా ఆన్లైన్ డిజిటల్ పేమెంట్లు భారతదేశంలో వాడుతున్నామో అది యూపీఐ ద్వారానే వాడుతున్నాం మనం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్. భారతదేశంలో తయారయ్యేటటువంటి ప్రతి రీసెర్చ్ ఫైల్ని మనం డిజిటలైజ్ చేసేసి అది ఇంటర్నెట్లో ప్లేస్ చేసేందుకు గాను ఇలాంటి నెట్వర్క్ మనం ప్లేస్ చేసుకుందాం. నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్. దీన్ని 2010లో క్యాబినెట్ వారు లాంచ్ చేశారండి. ఏ ఇయర్లో? 2010లో. డిజిలాకర్. భారతదేశంలో చాలా వరకు మనం పేపర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. పేపర్ యూసేజ్ అని తగ్గేందుకు నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి సర్టిఫికేట్ని ప్రతి దాన్ని డిజిటల్ ఫార్మాట్లో చేసి ఆన్లైన్లో భద్రపరుచుకునేందుకు గాను భారత ప్రభుత్వం వారు లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్ డిజిలాకర్. నీ లైసెన్స్ నువ్వు దీంట్లో పెట్టుకోవచ్చు, నీ రిజిస్ట్రేషన్ పేపర్లు దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ దే ఆర్ కన్సిడర్డ్ టు బి అథెంటిక్ సోర్సెస్. అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు నేను కనుక పట్టుకున్నట్టయితే నీ డిజిలాకర్ ఓపెన్ చేసి దాంట్లో నువ్వు లైసెన్సు, నీ బండి రిజిస్ట్రేషను, నీ పోలీస్ వెరిఫికేషన్ లేదా ఇతర సర్టిఫికేట్స్ ఏమైనా మీరు చూపిస్తే దే విల్ బీ యాక్సెప్టెడ్ యాజ్ అన్ అథెంటిక్ సోర్స్. సో డిజిలాకర్ని ఏ ఇయర్లో లాంచ్ చేశామండి? 2015లో భారత ప్రభుత్వం వాళ్ళు డిజిలాకర్ లాంచ్ చేశారు. ఈనామ్ ఇంతకు ముందే చూసాం. 14th April 2016 రోజున మనం ఈనామ్ని లాంచ్ చేసుకున్నాం. సో మ్యాచింగ్ అంటే ఫస్ట్కి A, సెకండ్కి B, థర్డ్కి C, లాస్ట్ది D. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ది ABCD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కొన్నిసార్లు మీకు
ఫస్ట్ది డి, లాస్ట్ది ఏ వచ్చినా పెట్టవచ్చు. ఫస్ట్ది లాస్ట్ది ఏ ఎక్కడా లేదు కాబట్టి నేను ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈనామ్కి సంబంధించి, యూపీఐకి సంబంధించి, డిజిలాకర్కి సంబంధించి పూర్తి అంశాలని ఎలాబరేట్గా మళ్ళీ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. యూ కెన్ జస్ట్ పాజ్ అండ్ రైట్ దెమ్. మోస్ట్ ఇంపార్టెంట్, యూపీఐని లాంచ్ చేసింది ఎవరు? హూ హ్యావ్ లాంచ్డ్ యూపీఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. ఎన్పిసిఐ ఎవరు, యూపీఐని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని భారతదేశంలో ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి దీనిని రెగ్యులేట్ చేస్తున్నటువంటి ఒక సంస్థ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలండి అందరూ కూడా. చెప్పాను కదా, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ 2010లో యూనియన్ క్యాబినెట్ వారు లాంచ్ చేశారు. భారతదేశంలో జరిగే రీసెర్చ్ పేపర్లు వీటన్నిటిని కూడా డిజిటలైజ్ ఫార్మాట్లో ఒక హబ్గా చేసి అందులో పెట్టేయడం అనమాట. ప్రతి పేపర్, ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ని. సో దట్ ఈస్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ని భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ఏజెన్సీ ఏది అంటే, ఎలా అయితే ఈనామ్ని ఇంప్లిమెంట్ చేసేది స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియము, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎన్ఐసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Which of the following are the initiatives launched by Indian Cyber Crime Control Center, I4C? మనకి సైబర్ సెక్యూరిటీ అనే అంశం కూడా సిలబస్లో ఉంది కాబట్టి నేను ఈ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ చేశానండి. భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ నుంచి మనం రక్షించుకునేందుకు గాను భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థనే I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. భారతదేశంలో సైబర్ క్రైమ్కి సంబంధించి ప్రతి రీసెర్చ్ని, ప్రతి ఇంపార్టెంట్ని ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ తీసుకుంటుంది. గత సంవత్సరం ఈ ఆర్గనైజేషన్ 3 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేసింది. ఆ 3 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటివంటే సమన్వయ్ ప్లాట్ఫామ్, నెక్స్ట్ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, అలానే సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసిందండి. పైన ఉన్నటువంటి 3 ప్రోగ్రామ్స్ లాంచ్ చేసింది. సరైనది ఏది అంటే ఆల్ ద ఎబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఒక్కసారి సమన్వయ్ ప్లాట్ఫామ్, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్, ఈ 3 అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఇది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటుంది? రేపు అడగొచ్చండి, సైబర్ సెక్యూరిటీ ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటుంది? సింపుల్గా అడుగుతాడు. సైబర్ సెక్యూరిటీ అంటే నీకు ఇంటర్నెట్లో నీకు వైరస్ వస్తుందా, లేదా నీ డేటా ఎవరైనా బ్రీచ్ చేశారా, నీ డేటాను ఎవరైనా దొంగలించారా, నీ పాస్వర్డ్లను ఎవరైనా దొంగలించారా అన్న అంశాలన్నింటినీ డీల్ చేసేటటువంటి సంస్థ ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలోకి వస్తుందండి. ఏ ఆధ్వర్యంలో? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అనే సెంటర్ని ఏ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఉందండి? హోమ్ మినిస్ట్రీ. హెడ్ క్వార్టర్ ఎక్కడ? న్యూఢిల్లీలో. ఈ యొక్క సంస్థ భారతదేశంలో సైబర్ క్రైమ్ని ఫైట్ చేసేందుకు చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుందండి. సైబర్ క్రైమ్ అంటే మీ పాస్వర్డ్ స్టీల్ చేయడం, మీ ఫోటోలు స్టీల్ చేయడమే కాదండి, మీకు ఫోన్ చేసేసి లేదా మీకు మెసేజ్లు పంపించేసి మీ ఫోన్ హ్యాక్ చేయడం, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని మీకు ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా సైబర్ ఫ్రాడ్. ఇంటర్నెట్ జరిగేటటువంటి ప్రతి క్రైమ్ కూడా సైబర్ ఫ్రాడ్కే వస్తుంది. న్యూ సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ చెప్పాను కదా, 3 ఇనిషియేటివ్స్. ఒకటి సమన్వయ్ ప్లాట్ఫామ్. ఓకే, సమన్వయ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే అండి, భారతదేశంలో పలు రాష్ట్రాలు ఉన్నాయి, ఆయా రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ బ్యూరోలు ఉన్నాయి, ఆయా రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి లేదా ఇన్వెస్టిగేషన్లు జరుగుతుంటాయి. కానీ కొన్ని సైబర్ క్రైమ్స్ అనేటివి దేశాలు దాటుతాయి, రాష్ట్రాలు దాటిపోయి ఉంటాయి. అలాంటి సైబర్ క్రైమ్స్ని కలిసికట్టుగా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు గాను తయారు చేసుకున్నటువంటి ప్లాట్ఫామే సమన్వయ్ ప్లాట్ఫామ్. జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేటివ్ సెంటర్ ఆర్ ఫెసిలిటేషన్ సిస్టమ్. అందరూ కలిసికట్టుగా ఒక సైబర్ క్రైమ్ని డీల్ చేసేందుకు ఈ సెంటర్ని మనం నిర్మించుకున్నాం. సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ ఏంటండి, మనకి పోలీస్ ఆర్గనైజేషన్లో పోలీసులకు ఎక్కువ శాతం సైబర్ క్రైమ్ గురించి అవగాహన ఉండదు, కానీ వారిని సైబర్ కమాండోస్గా మార్చడం అంటే వారికి సైబర్ క్రైమ్కి సంబంధించి అవేర్నెస్ని పెంచేందుకు గాను ఇది. ఏ స్పెషల్ వింగ్ ఆఫ్ ట్రైన్డ్ సైబర్ కమాండోస్ ఇన్ ద స్టేట్ యూటీస్ అండ్ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులకి సైబర్ కమాండో ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని మనం ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. ఇది I4C దట్ ఈస్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లో మనం ఎస్టాబ్లిష్ చేశామండి. దీంట్లో ఏంటంటే మేజర్ బ్యాంక్స్, ఇంటర్మీడియరీస్, పేమెంట్ అగ్రిగేటర్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే
ఇండియాలో సైబర్ ఫ్రాడ్ జరగకుండా చూస్తారు. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు తీసుకోవడం ఇలాంటివి జరగకుండా చూసే ఇనిషియేటివే ఈ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, సమన్వయం అంటే కలిసికట్టుగా మనం ఆ క్రైమ్ని అరికట్టడం. నెక్స్ట్ సైబర్ కమాండోస్ అంటే మంచిగా మన పోలీసులని వాళ్ళందరినీ సైబర్ క్రైమ్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని కమాండోలుగా చేయడం. అసలు క్రైమే జరగకుండా చూసుకోవడానికి ఏం చేస్తున్నాము, ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ పెట్టుకున్నాం. అక్కడ అఫీషియల్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరు కూర్చొని ఫ్రాడ్ ఎలా జరుగుతుందో చూసి దాన్ని మళ్ళీ జరగకుండా చూడడమే మిటిగేషన్ సెంటర్. హోప్ యూ అండర్స్టూడ్. I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో. ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. దేనికి సంబంధించిన ఆర్గనైజేషన్ అది, భారతదేశంలో సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక రీసెర్చ్ అండ్ యాక్టివ్ ఆర్గనైజేషనే ఈ యొక్క ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఉమాంగ్ యాప్. ఉమాంగ్ అనే యాప్ ఉందండి భారతదేశంలో. మొబైల్ ద్వారా మీ యొక్క చేతిలోనే గవర్నెన్స్ సర్వీసెస్ సర్టిఫికేట్ అప్లై చేస్తావా, లేదంటే ఇంకేదైనా స్టూడెంట్ ఐడి అప్లై చేస్తావా, ఇంకేదైనా అప్లై చేస్తావా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఇతరేతర సర్వీసెస్లన్నింటినీ కూడా మీ ఫోన్లో ఒక సింగిల్ యాప్లో తీసుకురావడానికి భారత ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి ఒక యాపే ఈ ఉమాంగ్ యాప్. ఉమాంగ్ యాప్ గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారు, దాన్ని మనం కన్సిడర్ చేసుకుందాం. First point, Umang was developed by National E-Governance Division of Ministry of Electronics and Information Technology. నేషనల్ ఈ-గవర్నెన్స్ అనే డివిజన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మనం దీన్ని తయారు చేసుకున్నామంట, ఉమాంగ్ యాప్. సరైందా కాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఈ ఉమాంగ్ యాప్ని డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో లాంచ్ చేశామంట. సరైందా కాదా అంటే వెరీ వెరీ కరెక్ట్. దిస్ ఈజ్ లాంచ్డ్ అండర్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్. ఇక్కడ ఇచ్చినటువంటి యాప్స్ని ఒకసారి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని చూడండి, గుర్తుండిపోతుంది. ఇంకా ఏం సర్వీసెస్ ఇస్తుందో కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ వర్షన్ కాల్డ్ ఉమాంగ్ ఇంటర్నేషనల్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020 టు మార్క్ ద 3 years ఆఫ్ ఉమాంగ్ యాప్. ఏంటండి, ఈ ఉమాంగ్ యాప్ భారతదేశంలో ఇంత పెద్ద సక్సెస్ అయిందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఉమాంగ్ యాప్ని కొనియాడాయి అనమాట. వావ్, వాట్ ఈ సూపర్ యాప్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఏం చేశారు, ఉమాంగ్ని ఒక ఇంటర్నేషనల్ వర్షన్ కూడా లాంచ్ చేశాం. అంటే ఏంటి, మనకి పాస్పోర్ట్ సర్వీసెస్, వీసా సర్వీసెస్, ఓవర్సీస్లో ఉన్నటువంటి ఇండియన్స్కి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ని సైతం ప్రొవైడ్ చేయగలిగినటువంటి వర్షన్ ఉమాంగ్ ఇంటర్నేషనల్ వర్షన్ని 2020లో లాంచ్ చేశామంట. సరైందా కాదా అంటే సరైన స్టేట్మెంట్ అండి. అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆల్ ద ఎబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో వాట్ విల్ బి యువర్ ఆన్సర్? ఆప్షన్ డి, దట్ ఈస్ ఆల్ ద ఎబోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇక్కడ ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఉమాంగ్ అనే యాప్ని 2017లో లాంచ్ చేశాం. ఉమాంగ్, వాట్ డస్ ఉమాంగ్ స్టాండ్ ఫర్? ఇది ఒక యాక్రోనిమ్ అండి, యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. యూనిఫైడ్ మొబైల్ యాప్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. మారుతున్నటువంటి తరాల కోసం తయారు చేసినటువంటి ఒక గొప్ప యాప్, దట్ ఈస్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే చాలా సర్వీసెస్లు, సర్టిఫికేట్ సర్వీసెస్లు, పోలీస్ పర్మిషన్ సర్టిఫికేట్లు, మీరు రేపు పెళ్లి చేసుకొని బరాత్కి వెళ్తే ఆ బరాత్కి సంబంధించినటువంటి సౌండ్కి సంబంధించినటువంటి పర్మిషన్ సర్టిఫికేట్లు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇచ్చేందుకు ఈ యాప్ మొబైల్ గవర్నెన్స్, మీ చేతిలోనే, మన ప్రభుత్వం మన చేతిలోనే ఉన్నట్టుగా ఫీల్ అయ్యేటటువంటి ఒక యాప్, యూనిఫైడ్ మొబైల్ ఇంటర్ఫేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024. 2024లో సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ రిలీజ్ అయిందండి. ఈ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU అనే సంస్థ ఇస్తుందండి. దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ వాస్ పబ్లిష్డ్ బై ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU. ఇంతకుముందే చెప్పాను, అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. విత్ ఎ రిమార్కబుల్ స్కోర్ ఆఫ్ 98.49 out of 100, ఇండియా జాయిన్స్ ద ర్యాంక్స్ ఆఫ్ రోల్ మోడలింగ్ కంట్రీస్. ఏంటంటండి, సైబర్ సెక్యూరిటీ పరంగా భారతదేశానికి 98 మార్కులు ఇచ్చిందంటండి ఈ ITU వాళ్ళు. మరియు ఒక రోల్ మోడల్ కంట్రీగా నిలిచిందంట ప్రపంచ దేశాలకి మనం. సో ఈ స్టేట్మెంట్ కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. వాట్ వాజ్ ద మార్క్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద రీసెంట్లీ రిలీజ్డ్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024 అంటే 98.49. గుర్తుపెట్టుకోవాలి, 98.49 అంటే 99కి ఎంత దగ్గరగా ఉన్నామో చూసుకోండి. దాంట్లో వచ్చిన ర్యాంక్. అలానే భారతదేశాన్ని ఏ స్టేట్గా
వీళ్ళు చెప్తున్నారు ఒక రోల్ మోడల్ స్టేట్గా చెప్తున్నారు. నెక్స్ట్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024 assessed the national efforts based on 5 pillars. ఏంటంట సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది 5 పిల్లర్ల మీద బేస్ చేసుకొని నీకు ర్యాంక్ ఇస్తాంట. 5 పిల్లర్లు ఏంటంట అంటే లీగల్ టెక్నికల్ ఆర్గనైజేషనల్ కెపాసిటీ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్. అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి నీ దగ్గర ఏమైనా లాస్ ఉన్నాయా, లీగల్ లాస్ ఉన్నాయా, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి నీ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉందా, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి నీ దగ్గర ఏమైనా ఆర్గనైజేషన్ పెట్టుకున్నావా భారతదేశంలో, ఏది మన ఇండియాలో ఉంది కదా I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఓకే, నెక్స్ట్ టెక్నికల్గా ఉందా, ఎస్ NPCI ఉంది, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి భారతదేశంలో టెక్నికల్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ కెపాసిటీ డెవలప్మెంట్, భారతదేశంలో మనం స్కిల్ డెవలప్ చేస్తున్నామా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, ఎస్ చేస్తున్నాం డిజిటల్ ఇండియా మిషన్ కింద. నెక్స్ట్ కోఆపరేషన్ ఉందా, ఇతర దేశాలు కోఆపరేట్ చేస్తున్నామా లేకుంటే మన దేశంలో మనమే కోఆపరేట్ చేసుకొని సైబర్ క్రైమ్ నాలెడ్జ్ని పెంపొందించుకుంటున్నామా అంటే ఎస్ అన్నీ ఉన్నాయి. సో ఈ 5 పిల్లర్స్ కోఆపరేషన్, లీగల్, టెక్నికల్, ఆర్గనైజేషనల్ అండ్ కెపాసిటీ డెవలప్మెంట్, ఈ 5 పిల్లర్స్ మీద బేస్ అయి ఉంటుందంట. సరైనదా కాదా అంటే ఇది కూడా సరైన స్టేట్మెంటే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఆల్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దట్ ఈస్ ఆప్షన్ డి విచ్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఒక్కసారి ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయండి. ఎక్స్ట్రా పాయింట్ ఏంటి అంటే ఇండియాకి టైర్ 1 స్టేటస్ వచ్చిందండి రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో. రోల్ మోడల్ కంట్రీ ఒకటి చెప్పాను, దాంతోపాటు 98.49 మార్క్స్ వచ్చాయని చెప్పాను. ఓకే, రోల్ మోడల్ అని చెప్పాను. ఇదే కాకుండా ఇంకో పాయింట్ రాసుకోండి, టైర్ 1 కంట్రీగా ఇండియా నిలిచిందండి. ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ఎవరిస్తారు అంటే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU అనే సంస్థ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎగ్జామ్లో. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద భారత్ NCX 2024. భారత్ NCXకి సంబంధించి ఈ యొక్క క్వశ్చన్స్ చూడండి. వాట్ ఈస్ దిస్ భారత్ NCX? భారత్ NCX అంటే ఏంటో నాకు తెలియాలి కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఇద్దాం, భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్. భారత్ NCX అంటే ఏంటంట, భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ అంట. భారత్ NCX అంటే భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్, ఏ ల్యాండ్మార్క్ ఇనిషియేటివ్ టు ఫోర్టిఫై ఇండియా సైబర్ సెక్యూరిటీ రెసిలియన్స్. ఏంటండి, భారతదేశం సైబర్ సెక్యూరిటీని తట్టుకోగలుగుతుందా, తట్టుకుంటే ఎంతవరకు తట్టుకోగలుగుతుంది, దాన్ని ఎలా పెంచుకోగలుగుతాము అన్న అంశం మీద జరిగినటువంటి ఒక ఎక్సైజ్ అంట భారత్ NCX అనేది. భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి అది. The exercise includes immersive training on cyber defense and incident response, live fire simulations of cyber attacks on IT and OT systems, and collaborative platforms for government and industry stakeholders. ఏంటంటే ఈ యొక్క ఎక్సైజ్లో లైవ్లో కొన్ని ఎక్సైజ్ చేసామంట, అటాక్ చేసామంట, కొన్ని ఇండస్ట్రీస్ని, కొన్ని వెబ్సైట్స్ని అలా అటాక్ చేసి వాటిని ఎలా నిర్వీర్యం చేసాము, ఎలా ఆపగలిగాము అన్న అంశాలన్నింటినీ ఒక లైవ్ విజువల్ ఫార్మాట్లో మనం ఎక్స్పెరిమెంటేషన్లో ఇక్కడ చేసామన్నమాట. సో ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. వండర్ఫుల్ ఎక్సైజ్ భారత్ NCX నవంబర్ 2024లో జరిగినటువంటి ఎక్సైజ్. ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాడు. కరెక్ట్ అని అడిగినప్పుడు బోత్ 1 and 2 ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. ఓకే, భారత్ NCX. ఓకే, దీన్ని ఇండియా యొక్క సైబర్ సెక్యూరిటీ రెసిలియన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసేందుకు చేశాము. దీన్ని కండక్ట్ చేసింది ఎవరు అని రేపు మిమ్మల్ని అడగవచ్చు. క్వశ్చన్ ఇలానే అడగాలని లేదు కదా. కండక్ట్ చేసింది నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ NSCS అనే సంస్థ ఇన్ పార్ట్నర్షిప్ విత్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ RKU యూనివర్సిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. RKU యూనివర్సిటీతో మనం ట్రయల్ చేసాం ఇది. దీంట్లో లైవ్ సెషన్స్, లైవ్ ఫైరింగ్ సెషన్స్, లైవ్ స్ట్రాటజిక్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇందులో మనం ట్రై చేసాం. వెరీ ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. భారత్ NCX ఎక్సర్సైజ్ వాజ్ కండక్టెడ్ బై నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ along with రక్షా యూనివర్సిటీ. ఓకే, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. భారతదేశానికి సైబర్ సెక్యూరిటీ పాలసీ ఉంటే దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇట్స్ విజన్ ఈజ్ టు బిల్డ్ ఎ సెక్యూర్ అండ్ రెసిలియంట్ సైబర్ స్పేస్ ఫర్ సిటిజన్స్, బిజినెసెస్ అండ్ గవర్నమెంట్. ఏంటంటే సైబర్ సెక్యూరిటీ పాలసీ ఉందంట భారతదేశానికి. దాని యొక్క విజన్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి బిజినెసెస్కి, గవర్నమెంట్ని మరియు సిటిజన్స్కి సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చేందుకే ఈ యొక్క విజన్ అంట. దేనిది? నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ యొక్క విజన్. ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ వర్క్ ఫోర్స్ ఆఫ్ 5 lakh ప్రొఫెషనల్స్ స్కిల్డ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ యొక్క ఒక ఎయిమ్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఎయిమ్ ఏంటంటే భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది వ్యక్తులకి సైబర్ సెక్యూరిటీ పైన ట్రైనింగ్ ఇవ్వడం అంట. సరైనదేనా అంటే మీది ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే అండి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? బోత్ 1 and 2. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఇది కూడా మన సిలబస్లో ఉందండి. భారతదేశంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీని 2013వ సంవత్సరంలో భారత ప్రభుత్వం వాళ్ళు లాంచ్ చేశారు. ముఖ్యంగా ఒకే ఒక ఉద్దేశం, ప్రభుత్వ, వ్యాపార మరియు సిటిజన్స్ పౌరుల యొక్క డేటాని సేఫ్గా, సెక్యూర్గా ఉంచేందుకే ఈ యొక్క నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అనే పాలసీని లాంచ్ చేశామండి. ఆ పాలసీలో ఒక్క ముఖ్యమైన అంశం, చాలా అంశాలు ఉన్నాయి, అందులో ఒక్క ముఖ్యమైన అంశం ఏంటంటే దాదాపు 5 లక్షల పర్సన్స్ని మనము రాబోయే 5 సంవత్సరాల్లో అంటే 2018 కల్లా మనం సైబర్ సెక్యూరిటీ యొక్క నిష్ణార్థులు చేయడం అనేది దాంట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే, సో యూ కెన్ జస్ట్ పాజ్ అండ్ రైట్ ఇట్ డౌన్. ఏ ఇయర్లో లాంచ్ చేశామండి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ? 2013వ సంవత్సరంలో. నెక్స్ట్ 9th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు స్వామిత్వ స్కీమ్. మనకన్నాడు ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అని టాపిక్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చింది. స్వామిత్వ ఇనిషియేటివ్కి సంబంధించి కింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైంది? స్వామిత్వ ఇనిషియేటివ్ దేనికి సంబంధించిందండి? స్వామిత్వ ఇనిషియేటివ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. ఏంటంటే నీకు ఇక్కడ భూమి ఉంది, ఆ భూమిని డిజిటలైజ్ చేయడము, మీద నుంచి శాటిలైట్ ఇమేజ్ తీసుకొని దాన్ని క్లియర్ కట్గా లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి నీకు సర్టిఫికేట్ ఇస్తా. ఇప్పుడు ఆ భూమిని ఎవరైనా కబ్జా చేసుకోగలుగుతాడా? ఎందుకంటే అక్కడ శాటిలైట్ ఇమేజ్ ఉంది, ఆ భూమి నీదనే ఉంది, దాని లాటిట్యూడ్ ఉంది, లాంగిట్యూడ్ ఉంది. అది కబ్జా కాదు, ఇతరులు తీసుకెళ్ళలేరు. నీకు ల్యాండ్ రైట్ని కంప్లీట్గా ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఇనిషియేటివే స్వామిత్వ స్కీమ్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, సెంట్రల్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ స్వామిత్వ స్కీమ్. దానికి సంబంధించి స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ లాంచ్డ్ టు ఎస్టాబ్లిష్ క్లియర్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ రూరల్ ఏరియాస్, ఇన్హాబిటెడ్ అబాదీ ఏరియాస్. ఏంటంటే రూరల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి వాళ్ళ ప్రాపర్టీ రైట్స్ని ఇచ్చేందుకు గాను డిజిటల్ ఫార్మాట్లో వాళ్ళ ల్యాండ్ని మనం ఇస్తామంట. ఇది సరైన స్టేట్మెంటా కాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంతకుముందు ఏం చెప్పానండి? స్వామిత్వ స్కీమ్ వాజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంట. సరైందా అండి? కాదు. ఓకే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు రిడ్యూస్ ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అండ్ లీగల్ కేసెస్. ఆబ్వియస్లీ నీకు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ మొత్తం ఫోటోనే నీ చేతిలో పెట్టినా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ల్యాండ్ నాదని గొడవ పడగలుగుతాడా? ఎందుకంటే మళ్ళీ అదే ల్యాండ్ పైన రిజిస్టర్ చేయలేము. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తానేమో, కానీ ఫోటోనే ఉంది, లాటిట్యూడ్ లాంగిట్యూడే ఉంది, అది నీ పేరు పైన రిజిస్టర్ అయి ఉంది. మళ్ళీ అదే ల్యాండ్ని, అదే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇంకో పర్సన్ పైన రిజిస్టర్ చేయాలంటే కాదు, ఇంకా కంప్యూటర్లో నీది ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప. ఓకే, సో లీగల్ డిస్ప్యూట్స్ కూడా తగ్గిస్తాయి. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సరైంది ఏది అంటే ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓన్లీ 1 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో స్వామిత్వ స్కీమ్, స్వామిత్వ కూడా ఉమాంగ్ లాగానే ఒక ఫుల్ ఫామ్ ఉంది. సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఏంటంటే విలేజెస్ని సర్వే చేస్తూ ఇంప్రొవైజ్ టెక్నాలజీస్తో సర్వే చేయాలంట. అదే స్వామిత్వ స్కీమ్ అంట. ఇట్స్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే స్వామిత్వ స్కీమ్కి సంబంధించినటువంటి పూర్తి డబ్బు ఖర్చు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటండి? ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ అయ్యే పూర్తి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? భారత ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఈ స్వామిత్వ స్కీమ్ని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు 2020 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన అంశం, మనం భారతీయులందరికీ రికార్డ్ ఆఫ్ రైట్స్, నీ యొక్క భూమి యొక్క రికార్డ్ని రైట్గా నీకు ఇచ్చేస్తున్నాము ఈ యొక్క ఇనిషియేటివ్ కింద. మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామిత్వ స్కీమ్ అనేది భారతదేశంలో అన్ని చోట్లలో ఇంప్లిమెంట్ అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ స్వామిత్వ స్కీమ్కి
డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇంతకుముందు ధరణి ఉండేది, ఆ ధరణి పోర్టలే ఈ యొక్క స్వామిత్వ స్కీమ్కి లింక్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్, 10th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద బ్లాక్ చైన్ టెక్నాలజీ? బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి కింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది సరైనది? బ్లాక్ చైన్ టెక్నాలజీని డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అని కూడా పిలుస్తామండి. ఏంటండి? డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అండి ఇది డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తాం. అంటే ఇది ఒక్క వ్యక్తి యొక్క సంస్థ కంట్రోల్లో ఉన్నటువంటి డేటా కాదండి, వివిధ ప్రదేశాల్లో ముక్కలుగా చేసినటువంటి డేటా అన్నమాట. ఓకే, సో దీన్ని డీసెంట్రలైజ్డ్ డేటా అని కూడా అంటాం. దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటండి? ఇట్ ఈస్ ఎ పబ్లిక్ లెడ్జర్ దట్ ఎవ్రీ వన్ కెన్ ఇన్స్పెక్ట్ బట్ విత్ నో సింగిల్ యూజర్ కంట్రోల్. ఏంటంట? దీన్ని అందరూ చూడొచ్చంట, కానీ ఏ ఒక్కడు కూడా దీన్ని కంట్రోల్లో పెట్టుకోలేడంట. సరైందా కాదా అంటే పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఓకే, ద స్ట్రక్చర్ అండ్ డిజైన్ ఆఫ్ బ్లాక్ చైన్ is such that all the data in it are about cryptocurrency only. మై ఫ్రెండ్స్, బ్లాక్ చైన్ అనే టెక్నాలజీని క్రిప్టో కరెన్సీ తయారు చేయడానికి వాడతాం, కానీ క్రిప్టో కరెన్సీకి మాత్రమే దీన్ని యూజ్ చేయమండి. ఓన్లీ అనే పదం ఉంది కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ అండి. బ్లాక్ చైన్ టెక్నాలజీని దేనికోసం కూడా వాడతామంట? క్రిప్టో కరెన్సీ. చూస్తాం కదా, క్రిప్టో కరెన్సీ మనం ఆన్లైన్లో బిట్ కాయిన్ అని, డాజీ కరెన్సీ అని, ఇథేరియం అని, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం ఆన్లైన్లో చూసేటటువంటి డిజిటల్ కరెన్సీసే ఈ క్రిప్టో కరెన్సీస్ అనమాట. ఓకే, నెక్స్ట్, అప్లికేషన్స్ దట్ డిపెండ్ ఆన్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ బ్లాక్ చైన్ కెన్ బి డెవలప్డ్ వితౌట్ ఎనీబడీస్ పర్మిషన్. బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేయొచ్చంట, వాటికి ఎవ్వరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదంట. అది సరైందా కాదా అంటే పర్ఫెక్ట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. దట్ ఈస్ ఆప్షన్ ఏ అండి. ఓకే, స్మాల్ కరెక్షన్ చేసుకోండి. ఓన్లీ అని ఇక్కడ ఇచ్చాను కదా, 1 and 3, ఏ అండ్ డి రెండిట్లో నేను మిస్టేక్లో 1 and 3 అని పెట్టాను, అందుకే ఇక్కడ డి అని మీకు ఆన్సర్ వచ్చింది. సో అక్కడ చిన్న ఆప్షన్స్లో కరెక్షన్ ఉంది. సో రిమెంబర్, బ్లాక్ చైన్ టెక్నాలజీ చూద్దాం. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏంటంటే అండి, మీ డేటాని ఒక బ్లాక్స్లో అరేంజ్ చేస్తామన్నమాట. ఇలా ఒక బ్లాక్, దీనికి ఇంకో బ్లాక్, దీనికి ఇంకో బ్లాక్. నీ డేటాని ఎంత నీట్గా డివైడ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రాసెస్ని ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ తిండి తింటాం కదా, ఫస్ట్ ఈట్ అయిన తర్వాత కడుపులోకి వెళ్తుంది, కడుపులో డైజెషన్ అవుతుంది, డైజెషన్ అయిన తర్వాత ఎక్స్క్రీషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈటింగ్, డైజెషన్, ఎక్స్క్రీషన్. ఓకే, ఇలా 3 డిఫరెంట్ నేచర్స్ అనమాట మనం హ్యూమన్ బాడీలోనే చూసుకుంటే. నీకు ఈటింగ్ గురించి ఇక్కడ, డైజెషన్ గురించి ఇక్కడ, ఎక్స్క్రీషన్ గురించి ఇక్కడ మెన్షన్ చేశాను. నువ్వు ఎక్స్క్రీషన్ గురించి నేర్చుకోవాలంటే నీకు ఫస్ట్ డైజెషన్ గురించి తెలవాలి కదా. అంటే నీకు ఇక్కడ డైజెషన్ అనే కాన్సెప్ట్ తీసేస్తే ఇక్కడ లింక్ తెగిపోయింది. అంటే నువ్వు చీట్ చేయబడుతున్నావా, చీట్ చేయబడట్లేదా, డేటా మొత్తం అక్కడే ఉందా, లేకుంటే మధ్యలో ఎవడైనా తీసేసి నిన్ను దొంగలాగా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడా అన్న అంశాలన్నీ కూడా ఇలా లింక్లో తెలిసిపోతాయి అన్నమాట. ఒక్క లింక్ తీసేసినా ఈటింగ్కి ఎక్స్క్రీషన్కి లింక్ తెలియట్లేదు. నాకు అరుగుతుంది అని తెలిసినప్పుడే కదా నాకు ఎక్స్క్రీట్ అవుతుంది అని తెలుస్తుంది. తిన్నంత మాత్రం ఎక్స్క్రీట్ అవుతుందని ఏం లేదు కదా. సో దాట్స్ ద ఆర్డర్. ఆ ఆర్డర్లో ఉందా లేదా, ఆర్డర్లో లేకపోతే అక్కడెవరో స్కామ్ చేశారు, అక్కడ ఏదో జరిగింది అన్న పూర్తి అంశాలని మనం వెంటనే కనుక్కోగలిగినటువంటి ఒక టెక్నాలజీనే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండి. దీన్ని డిజిటల్ పబ్లిక్ లెడ్జర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరైనా కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, చూడొచ్చు. బ్లాక్ చైన్కి సంబంధించి చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ద మేజర్ అప్లికేషన్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు 4G అండ్ 5G నెట్వర్క్ టెక్నాలజీ. 4G 5G నెట్వర్క్ సంబంధించి కింద స్టేట్మెంట్స్ ఇచ్చామంటే చూడండి అంటున్నాడు. చూడండి మై ఫ్రెండ్స్, 4G ఆర్ 5G దీస్ ఆర్ బేసికలీ విత్ రెస్పెక్ట్ టు సెల్యులార్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. మన ఫోన్స్లలో వాడేటటువంటి సిమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్కి సంబంధించింది. వేర్ G స్టాండ్స్ ఫర్ జనరేషన్. ఒక్కొక్క జనరేషన్లో మన ఫోన్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతూ వచ్చింది. ఒకనొకప్పుడు 3G ఫోన్లు వాడుతుంటే మనకి డైలీ 1 GB డేటాని చాలా స్లోగా చూసేవాళ్ళం. ఇప్పుడు 4G వచ్చింది, ఆ తర్వాత 5G వచ్చింది. 5Gలో ఇప్పుడు మనం ఒక జియో సిమ్ తీసుకున్నట్టయితే ఆ నెట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకనొకప్పుడు నెట్ కావాలంటే ఆ BSNLకి వెళ్ళి ఆ మోడమ్ ఉంటేనే మనకు నెట్. ఇప్పుడు అలా లేదు కదా, వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారానే మనకు ఫాస్ట్ నెట్ వస్తుంది. సో ఇలా జనరేషన్ని బట్టి మనకి కాల్ లేటెన్సీ, ఒకప్పుడు కాల్ కనెక్ట్ అవ్వాలంటే బీప్ ఎక్కువసేపు వచ్చి తర్వాత రింగ్ అయ్యేది. ఇప్పుడు బీప్ అనేది లేదు, డైరెక్ట్గా కాల్ కనెక్ట్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి పాయింట్స్ చూద్దాం. 5G ఆఫర్స్ లో లేటెన్సీ జెన్ 4G LTE. 5th జనరేషన్ మొబైల్ నెట్వర్క్ అంట లేటెన్సీ చాలా తక్కువగా ఉంటుందంట. లేటెన్సీ అంటే నీ కాల్ కనెక్ట్ అయ్యే టైం పీరియడ్ ఉంటుంది కదా, చాలా తక్కువ అంట. 1 millisecond 2 millisecondsలో నీ కాల్ కనెక్ట్ అయిపోతుంది. బీప్ తర్వాత ట్రిర్ అనేది రింగ్ వస్తుంది కదా, ఆ బీప్ అనేది చాలా తగ్గిపోతుందంట 5Gలో. సరైందా కాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్. ద హై బ్యాండ్ 5G స్పెక్ట్రమ్ provides faster data transmission speeds compared to the 4G networks. 4Gతో కంపేర్ చేస్తే 5G డేటా నెట్వర్క్ స్పీడ్ అనేది మామూలుగా ఉండదంట. సరైంది ఏది అని మిమ్మల్ని అడిగినట్టయితే బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఒకసారి 4G 5Gకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, 5Gలో లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది. లేటెన్సీ అంటే మీకు కాల్ కలెక్ట్ అయ్యే టైం ఉంటుంది కదా, అది చాలా తగ్గిపోతుంది. కానీ 5Gకి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. 5Gకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 5Gని ఒక సింగిల్ టవర్తో మనం మేనేజ్ చేయలేము. దానికి సపోర్ట్గా చిన్న మోడల్స్ అనేటివి కావాల్సి వస్తుంది. అలానే డేటా బ్రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మోడల్స్ ఎక్కువ శాతం భారతదేశంలో తయారు అయ్యే మోడల్స్ కాదు, చైనా నుంచో అమెరికా నుంచో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సిగ్నల్ వాటి నుంచి పాస్ అవుతున్నటువంటి సమయంలో మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం, లేదా మనం ఏం వాచ్ చేస్తున్నాం అనే డేటా బ్రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో 5Gలో ఎక్కువ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కావాలి 5Gని రన్ చేయాలంటే. అలానే 4G అయిందనుకో తక్కువ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కావాలి. ఒక్క టవర్ 4Gని మేనేజ్ చేస్తుంది, కానీ 5Gని మేనేజ్ చేయాలంటే ఒక పెద్ద టవర్తో పాటు చిన్న టవర్స్ కూడా కావాలి. మీ ఇంటి మీద సపోర్టింగ్ టవర్స్ కావాలి. అది 5Gకి ఉన్నటువంటి ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఇక్కడ చూడొచ్చండి, 3Gలో చూసినట్టయితే 3.1 Mbps స్పీడ్ వచ్చాయండి, అంటే 3 MB/s స్పీడ్ వచ్చేది నీకు ఇంటర్నెట్. 4Gకి వచ్చేసరికి 100 to 300 Mbps స్పీడ్ వస్తుంది. అలానే 5Gకి వచ్చేసరికి 1 to 10 GB/s స్పీడ్కి వచ్చేసాము. అంత ఎక్కువ స్పీడ్కి వచ్చేసామండి. ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు మనకి 5G వల్ల వచ్చినటువంటి ఫీచర్స్ ఏంటివో. మనం 5G ఎనర్జీ ఎఫిషియెంట్ అండి. 4G నుంచి 5G సిమ్కి షిఫ్ట్ అయ్యామనుకోండి, నీ ఫోన్లో బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది, నీ ఫోన్లో బ్యాటరీ కూడా వేస్ట్ అవ్వదు. అది సిగ్నల్ కనెక్టివిటీ కోసం ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. సో 5G ఈజ్ 90% ఎనర్జీ ఎఫిషియెంట్. ఇది స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 10 GB ఒక్క సెకండ్లో 10 GB డేటాను లాగేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. మొబైల్ కనెక్టివిటీ అంటే రేంజ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉన్నటువంటి మొబైల్ కనెక్టివిటీ బాగుంటుంది. డేటా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. లేటెన్సీ అంటే నీకు కాల్ కనెక్ట్ అయ్యే సమయం చాలా తగ్గిపోతుందండి. 5 millisecondsకి వచ్చేస్తుంది చూడండి, 1 to 5 milliseconds. ఇక్కడ కాల్ కనెక్ట్ అవ్వాలంటే దాదాపు 10 milliseconds కావాలి. ఇక్కడేమో 200, ఇక్కడేమో 400, ఇక్కడేమో 800. సీ హౌ మచ్ డిఫరెన్స్ ఇస్ దర్. దిస్ ఈజ్ కాల్డ్ లేటెన్సీ. ఒక్క మిల్లీసెకండ్లోనే నువ్వు కనురూపే వాల్చే దాంట్లో సగం సమయంలోనే నీకు కాల్ కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో దట్ వాజ్ విత్ రెస్పెక్ట్ టు 5G అండ్ 4G. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు PM వాణి. మై ఫ్రెండ్స్, 2020 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ PM వాణి అనే స్కీమ్ని లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఏరియాస్లో ఫ్రీగా వైఫై ప్రొవైడ్ చేయాలి. ఈ ఫ్రీగా వైఫై ప్రొవైడ్ చేయడం ద్వారా ఏంటండి అక్కడ లోకల్ బిజినెస్లు డెవలప్ అవ్వడం, ప్రజలు ఇంటర్నెట్ని ఎంకరేజ్ చేయడం, డిజిటలైజేషన్ ఆఫ్ నెట్వర్కింగ్, డిజిటలైజేషన్ ఆఫ్ బిజినెస్ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఈ PM వాణి అనే ఇనిషియేటివ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2020లో లాంచ్ చేశారు. ఒకసారి దీని పాయింట్స్ చూద్దాం. PM వాణి వాజ్ లాంచ్డ్ ఇన్ December 2020. సరైందా కాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్.
PM వాణి యొక్క ఎయిమ్ ఏంటంట, ఎయిమ్ వాస్ టు ఎన్హాన్స్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ టు క్రియేట్ రోబస్ట్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ. ఏంటంట, పబ్లిక్ ఏరియాస్లలో వైఫై హాట్స్పాట్స్ పెట్టాలి. ఎవరు పెడతారు ఇవి? గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, ఫ్రీగా పెట్టేసాయి. నీకు దగ్గర డబ్బులు ఉన్నాయా, ఒక పబ్లిక్ హాట్స్పాట్ పెట్టుకో. దానికి నువ్వు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నేను పెడుతున్నా సార్ అని ఒక మాట చెప్పేసి అప్లికేషన్ పెట్టేసి రూల్స్ ఫాలో అయితే చాలు. పర్మిషన్స్ క్లియర్ అయిన వెంటనే చేయాల్సిన అవసరం అనేది లేదు. సో విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అంటున్నారు. తప్పు అయినవి ఏవి మీరు ఇచ్చినవి అంటే ఏది కూడా తప్పు కాదు. నైదర్ 1 nor 2 ఈజ్ ఇన్కరెక్ట్. PM Vani is a wonderful initiative that is Prime Minister Wi-Fi Access Network Interface. Vani అంటే ఏంటండి, వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనే ఒక ఇనిషియేటివ్ని పబ్లిక్ ఏరియాస్లలో ఫ్రీ వైఫైని ప్రొడ్యూస్ చేసేందుకు వీళ్ళు తయారు చేశారు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇక్కడ తిరుగుతూ ఉంటే వెంటనే మీకు వస్తాయి యాక్ట్ వైఫై, యాక్ట్ ఇంటర్నెట్ వైఫై అని చెప్పేసి ఫ్రీ వైఫై ఉంటుంది. జస్ట్ మీరు లాగిన్ అయితే చాలు. వాళ్ళకి ఏమొస్తుంది అంటే సార్, వాళ్ళకి నీ డేటా వస్తుంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం లాగిన్ చేస్తున్నావు, ఎంతసేపు ఉన్నావు అనే పూర్తి డేటా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు. ఓకే, PM వాణి ఎకో సిస్టంలో పబ్లిక్ డేటా ఆఫీస్ ఉంటుంది. ఈ పబ్లిక్ డేటా ఆఫీస్లో ఏంటంటే వైఫై నెట్వర్క్స్ ఎవరెవరు పెట్టారు, ఎక్కడెక్కడ పెట్టారు, ఎంతవరకు పెట్టారు అనే డేటా ఉంటుంది. దీనికి మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ DOT, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి పర్మిషన్ మనకు అక్కర్లేదు. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ని, ప్లాన్స్ని, ఎంతవరకు డబ్బులు కట్టితే ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారన్న పూర్తి అంశాలు ఇక్కడ ఉంటాయి. సో దీస్ ఈజ్ PM వాణి ఎకోసిస్టమ్. నాట్ మచ్. ఇక్కడ హైలైట్ పాయింట్ అంటే ఇది, PM వాణిలో లైసెన్స్లు అవసరమా అంటే లైసెన్స్లు అవసరం లేదు. లాంచ్ చేసింది 2020 డిసెంబర్ నెలలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. VR, ARకి తేడా ఏంటి అనేసి అంటున్నాడు. VR హెడ్సెట్స్ కొంటారు కదా అందరూ. VR హెడ్సెట్స్ అంటే ఏంటి, మన ప్రపంచంలో నుంచి డిజిటల్ ప్రపంచంలోకి దూకేస్తున్నాం మనం. వీఆర్ ఎంటరింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్ టు ద డిజిటల్ వరల్డ్, దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ రియాలిటీ. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. మన ఫోన్లో ఓపెన్ చేస్తే AR వర్షన్ అని చెప్పేసి 3 డైమెన్షనల్ ఫిగర్లు చూస్తూ ఉంటాం మనం. అంటే ఒక ఫోన్ని, ఐఫోన్ VR మనం ఐఫోన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీలో చూద్దాం అనుకుంటే దాని టాప్ వ్యూ, బాటమ్ వ్యూ, సైడ్ వ్యూ ఎలా ఉంది, ఇలా తిప్పితే ఎలా, అలా తిప్పితే ఎలా, ఒక కార్ని, ఒక బైక్ని ఫోన్లలో చూస్తుంటాం కదా, దాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటామంట. ఒకసారి చూద్దాం స్టేట్మెంట్స్. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇమేజెస్ generate from a computer and are projected onto the real life objects or surrounding. Next, in virtual reality, a simulated environment is created and the physical world is completely set out. ఏంటంటే మై ఫ్రెండ్స్, వర్చువల్ రియాలిటీలో పూర్తిగా అందులో ఇమర్స్ అయిపోతారు. కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ పోకెమాన్ గో అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుందండి. మీ కెమెరా ఓపెన్ చేస్తే నీకు మ్యాప్స్ ఎలా దారి చూపిస్తాయి, అక్కడ ఒక డైనోసార్ ఉన్నట్టు చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీ అంటే పూర్తిగా ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోవడం. ఇది ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా సరైన డెఫినేషన్సే. నెక్స్ట్, AR allows individual to be present in the world and improve the experience using the camera of the smartphone. ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఏంటండి, నీ ఫోన్ ఇట్లా పట్టుకో, కెమెరా ఆన్ చేసుకో, కెమెరా ఆన్ చేసి అక్కడ గోడ ఉంది, అక్కడ గోడ పక్కన ఐశ్వర్య రాయని కూడా నువ్వు పెట్టుకోవచ్చు అనమాట. ఇమాజినింగ్ దట్ దెర్ ఈస్ ఎ పర్సన్ దేర్, ఇమాజినింగ్ దట్ దెర్ ఇస్ ఎ కార్టూన్ దేర్, ఇమాజినింగ్ దట్ దెర్ ఇస్ ఎ బిల్డింగ్ దేర్. దట్ ఈస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సరైందా కాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. VR అంటే ఏంటి, పూర్తిగా నువ్వు ఈ ప్రపంచం నుంచి దూరం అయిపోయినావు, మొత్తం క్లోజ్ అయిపోతుంది నీ కళ్ళు. ఇప్పుడు యాపిల్ డివైస్ వచ్చింది కదా, దట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ రియాలిటీ డివైస్. యాపిల్ డివైస్ వచ్చింది కదా, యాపిల్ VR హెడ్సెట్. యాపిల్లో ఏంటి అంటే నీకు బయట ప్రపంచం కనిపిస్తుంది, డిజిటల్ ప్రపంచము కనిపిస్తుంది. ఈ బయట ప్రపంచం, డిజిటల్ ప్రపంచాన్ని రెండింటిని మిక్స్ చేస్తాం అందులో. దట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ రియాలిటీ. యాపిల్ హెడ్సెట్ ఏంటండి, మిక్స్డ్ రియాలిటీ. ఫోన్లో కనిపించేది ఏంటండి, ఆగ్మెంటెడ్ రియాలిటీ. బయట ప్రపంచం కనిపించకుండా ఉత్త కళ్ళద్దాల్లో కనిపించేది ఏంటండి, వర్చువల్ రియాలిటీ. సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. ఐ విల్ షో యూ ద పిక్చర్, డోంట్ వరీ. ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అండి ఇవి. ఒకసారి చదవండి. ఇక్కడ చూడండి మై ఫ్రెండ్స్. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇలా నీ ఫోన్లో ఇలా తిప్పుతూ దాన్ని మనం మ్యాప్ చేసుకోవడం. వర్చువల్ రియాలిటీ అంటే పూర్తిగా బయట ప్రపంచానికి సంబంధం లేదు, మొత్తం బ్లైండ్ అయిపోతావు, ఆ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో అదే నీ ప్రపంచం. కానీ మిక్స్డ్ రియాలిటీలో అయితే ఈ యొక్క
స్క్రీన్తో పాటు బయట ప్రపంచానికి కెమెరాలు కూడా ఉంటాయి. నీకు బయట ప్రపంచము కనిపిస్తుంది. ఆ ప్రపంచం పైన నువ్వేం చేస్తావు అంటే నీ బొమ్మలు వేసేసుకుంటావు. ఆ స్క్రీన్ అనేది, ఆ ఫోన్ స్క్రీన్ మొత్తం ఆ ప్రపంచం పైన ఇట్లా స్లైడ్ అయి ఉంటుంది. యూ కెన్ యాక్ట్ విత్ దాట్. యాపిల్ హెడ్సెట్స్ వచ్చేసి ఈ మిక్స్డ్ రియాలిటీ అండి. వర్చువల్ ప్లస్ ఆగ్మెంటెడ్ గివ్స్ యూ వాట్? మిక్స్డ్ రియాలిటీ. ఆపరేట్ చేయొచ్చు డిజిటల్గా నువ్వు. యాపిల్ హెడ్సెట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్. విత్ రిఫరెన్స్ టు ద లైఫై, దట్ ఈస్ లైట్ ఫిడిలిటీ, రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? లైఫైకి సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? లైట్ని యూజ్ చేసి నీ ఫోన్కి డేటాని పంపించేటటువంటి టెక్నాలజీయే లైఫై టెక్నాలజీ అండి. ఏంటంట? ఇట్ యూజెస్ లైట్ యాజ్ ఎ మీడియం ఆఫ్ హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్. ఒక లైట్, ఈ లైట్ బల్బ్ కింద కూర్చుంటే ఆ లైట్ బల్బ్ నుంచి నీకు డేటా వచ్చేస్తుంది. అది ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ కూడా కావచ్చు. దాన్నే లైఫై అంటారంట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ వైర్లెస్ టెక్నాలజీ అండ్ ఇట్ ఈస్ సెవరల్ టైమ్స్ ఫాస్టర్ దెన్ వైఫై. వైఫై కంటే చాలా రెట్లు స్పీడ్గా ఉంటుందంట. సరైందా కాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఈ మీది ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కరెక్టే. లైఫై అనేది వైఫై కంటే స్పీడు. లైట్ని యూజ్ చేసి నువ్వు డేటా ట్రాన్స్మిషన్ చేస్తే దాన్ని లైఫై టెక్నాలజీ అని పిలుస్తూ ఉంటామండి. ఓకే, దిస్ ఈజ్ హౌ ఎ లైఫై లుక్స్ లైక్. ఇంటర్నెట్ని నువ్వు దేంట్లోకి స్ట్రీమ్ చేస్తున్నావు? ఒక లైట్ బల్బ్లోకి చేస్తున్నావు. ఆ లైట్ బల్బ్ ఏం చేస్తా అంటే లైట్ రూపంలో ఇంటర్నెట్ని బయటికి ఎదజల్లుతూ ఉంటుంది. ఆ లైట్ కింద కూర్చుంటే చాలు, నువ్వు ఆ ఇంటర్నెట్ వాడేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లైఫై టెక్నాలజీ. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి కింద స్టేట్మెంట్స్ చూడండి. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ ఇన్ విచ్ రిసోర్సెస్ ఆర్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ త్రూ వెబ్ బేస్డ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్. ఏంటంటే అండి, క్లౌడ్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇది మీ కంప్యూటర్, ఇది ఇంకొకరి కంప్యూటర్, ఇది ఇంకొకరి కంప్యూటర్. 3 కంప్యూటర్స్ ఉన్నాయనుకుందాం. ఇతనేమో క్రికెట్ పైన ఒక వీడియో చేశాడు, ఇతనేమో మూవీస్ పైన ఒక వీడియో చేశాడు, ఇతనేమో స్టడీ పైన ఒక వీడియో చేశాడు. ఇప్పుడు ఇక్కడ నువ్వున్నావు, నీకు ఒకసారి క్రికెట్ వీడియో చూడాలనిపించింది, ఒకసారి స్టడీ వీడియో చూడాలనిపించింది, ఒకసారి మూవీ చూడాలనిపించింది. అయితే ఈ ముగ్గురు కూడా వీళ్ళకి సంబంధించిన వీడియోస్ని ఒక సెంట్రల్ క్లౌడ్లో అప్లోడ్ చేస్తారనమాట. ఈ క్లౌడ్ నుంచి నువ్వు తీసుకునే వీడియోలు, సినిమాలు చూస్తావు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీ నెట్ఫ్లిక్స్, ఇంకా హాట్స్టార్, ఇవన్నీ కూడా దేని ద్వారా పనిచేస్తాయండి? క్లౌడ్ ద్వారా పనిచేస్తాయి. ఒక సెంట్రల్ క్లౌడ్లో ఇవన్నీ వీడియోస్ ఉంటాయి. ఆ ఒక్క వీడియో నువ్వు యాక్సెస్ తీసుకొని చూడొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎవ్రీ డేటా ఉన్నటువంటి మొత్తం డేటాను తీసుకుపోయి ఒక సెంటర్లో పెడితే దాన్ని ఏమంటాం మనం? క్లౌడ్ అని పిలుస్తాం. ఇది ప్రపంచంలో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నీకు ఒక్కరికే కాదు కదా. నెట్ఫ్లిక్స్ నేను చూస్తా, నువ్వు చూస్తావు, ఇంకొకరు చూస్తాడు. అలా క్లౌడ్లో పెడితే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా యాక్సెస్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ ఉంటుందని ఫస్ట్ పాయింట్ చెప్తుండు. ఎవరైనా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద డేంజర్ ఆఫ్ డేటా లాస్ ఆర్ ఇన్యాక్సెసిబిలిటీ డ్యూ టు ద పవర్ అవుటేజెస్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. ఏంటండి, మామూలుగా నీకు ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నావు కంప్యూటర్లో, ఏదో వర్డ్ ఫైల్ చేస్తున్నావు లేదా పీపీటీ చేస్తున్నావు, సడన్గా కరెంట్ పోయింది. కరెంట్ పోతే ఏమవుతుంది? ఆ పీపీటీ మొత్తం డిలీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలా నీ కంప్యూటర్ డ్యామేజ్ అయితే ఆ డేటా మొత్తం పోయే అవకాశం ఉంటాయి. అదే క్లౌడ్ ఉందనుకో, నువ్వు అక్కడి నుంచి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటండి, నీ జీమెయిల్లో డ్రైవ్ ఉంటుంది కదా. మన జీమెయిల్లో అందరం డ్రైవ్ యూజ్ చేస్తాం. డ్రైవ్లో సర్టిఫికేట్లు పెట్టుకుంటాం. కరెంట్ ఉన్నా, కరెంట్ లేకున్నా, ఎక్కడున్నా మన డ్రైవ్లో ఉన్న డేటా మాత్రం డిలీట్ అవ్వదు కదా. సో అలాంటి ఉపయోగం ఉంటుందంట. సరైందా కాదా అంటే ఇది కూడా సరైందే. Meghraj is a cloud launched by the government of India for accelerating delivery of e-services in the country. ఏంటండి, మేఘరాజ్ అనే ఒక క్లౌడ్ తయారు చేసిందంట భారత ప్రభుత్వం వారు. దాని ద్వారా భారతదేశంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ అనేది చాలా స్పీడ్గా ఇవ్వడానికి ఉపయోగపడతామంట. సరైందేనా అంటే ఇది కూడా సరైందే అండి. కింద ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైన స్టేట్మెంట్సే. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. అర్థమైంది అనుకుంటా కదండి. క్లౌడ్ అంటే ఏంటి? ఇలా సెంట్రల్ హబ్ నుంచి మీరు వాడే నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇవన్నీ క్లౌడ్స్. జీమెయిల్ కూడా క్లౌడే. క్లౌడ్లో చాలా రకాల సర్వీస్ ఉంటాయండి. అందులో 3 ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఏంటివి? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. నువ్వు ఆన్లైన్లో డైరెక్ట్గా ఇంటర్నెట్లోనే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయండి. నువ్వు ఒక యాప్ వేసుకొని ఫోటోని ఎడిట్ చేసుకుంటావు కదా నీ యొక్క ఫోన్లో, అది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఆ సాఫ్ట్వేర్ని ఎట్లా ఇస్తున్నావు నీ ఫోన్కి?
నీ ఫోన్లో ఎంత స్పేస్ ఉంటుంది, చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. కానీ నేను ఇంటర్నెట్ కనెక్ట్ ఉంటే ఇదంతా కూడా నాకు ఫోన్లో స్పేస్ వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్నెట్లోనే ఎడిట్ చేసుకోవచ్చు నేను ఫోటోలను వాటిని. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అమెజాన్ ప్లాట్ఫామ్, అవన్నీ కూడా ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇలా 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని మనం క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో క్లౌడ్లో ఏం జరిగిందండి, మన కంప్యూటర్లలో ఉన్న డేటానంతా తీసుకెళ్ళి ఒక సెంటర్ హబ్లో పడేసాం. అక్కడ వాళ్ళు ప్రాసెస్ చేసి ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని వాళ్ళు అరేంజ్ చేస్తారు. కానీ మన కంప్యూటర్లో ఉన్న డేటా మన కంప్యూటర్లోనే ప్రాసెస్ అయిపోయి మన కంప్యూటర్లోనే సేవ్ అయితే దానిని ఎడ్జ్ కంప్యూటింగ్ అని పిలుస్తూ ఉంటాం. దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్లో మనం అక్కడెక్కడి నుంచో డేటా తీసుకొచ్చి మన ఫోన్లో చూడాలంటే స్ట్రీమింగ్ అవుతుంది, స్లోగా లోడ్ అవుతుంది కదా, స్ట్రీమింగ్ టైం ఎక్కువ ఉంటుంది. అదే మన ఫోన్లోనే మన పక్కనే ఉందనుకో వెంటనే చాలా స్పీడ్గా వచ్చేస్తుంది డేటా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడ్జ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటి, సెంట్రలైజ్డ్ డేటా స్టోరేజ్. ఎడ్జ్ కంప్యూటింగ్లో ఏమవుతుంది, డీసెంట్రలైజ్డ్ డేటా స్టోరేజ్. ఓకే, సో ఎడ్జ్ కంప్యూటింగ్ సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి, అందులో ఏది సరైంది అంటున్నాడు. ఫస్ట్ వన్, ఎడ్జ్ కంప్యూటింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఓవర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ రిమోట్ ఏరియాస్. దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కడైతే నెట్ ఇవ్వలేమో అక్కడ ఎడ్జ్ కంప్యూటింగ్ పనిచేస్తుందంట. సరైందే కదండి. ఎడ్జ్ కంప్యూటింగ్ చాలా పక్కనే ఉంటుంది. నీ ఫోను, నీ ట్యాబ్లెట్ ఇక్కడెక్కడో ఉన్నటువంటి ఒక డివైస్లో స్టోర్ చేస్తావు, అక్కడ నుంచి తీసేసుకోవచ్చు. క్లౌడ్ అంటే సెంటర్ హబ్, అది అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, లాక్కోవడానికి టైం పడుతుంది. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎడ్జ్ కంప్యూటింగ్ హ్యాస్ లో లేటెన్సీ దెన్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే తక్కువ సమయంలో నువ్వు డేటా లాక్కోవచ్చు అంట. కరెక్టా రాంగా అంటే ఇది కూడా కరెక్టే. ఎడ్జ్ కంప్యూటింగ్ నెట్వర్క్ రిడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ ట్రావెల్స్ ఓవర్ ద నెట్వర్క్. ఇంటర్నెట్ ద్వారా నువ్వు ట్రావెల్ చేయాల్సినటువంటి డేటాని తగ్గించేస్తుందంట ఎడ్జ్ కంప్యూటింగ్. అంతే కదండి, పక్కన ఫోనే లాగేసుకుంటుంది. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అక్కడ ఎక్కడో సెంట్రల్ హబ్ నుంచి తేవాలి. కాబట్టి నీకు పంపించేటటువంటి ఫైల్స్ కూడా చాలా తగ్గిపోతాయి అన్నమాట. సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అంటే ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మళ్ళీ చెప్తున్నానండి, ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే నీ ఫోన్లోనే నీ డివైస్లోనే ప్రాసెస్ అయిపోయి సేవ్ అయిపోతుంది, దాన్ని డిలీట్ చేయకుండా ఉండే విధంగా. అదే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సెంట్రల్ హబ్లో పడిస్తావు. ఎడ్జ్ కంప్యూటింగ్ చాలా స్పీడ్గా తీసుకొస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అక్కడ దూరం నుంచి తీసుకురావాలి, స్లోగా ఉంటుంది. సో అవే పాయింట్స్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఎగ్జాంపుల్స్ వచ్చేసి జీమెయిల్, డ్రాప్ బాక్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ రేపు మనకి ఏమవుతుంది, నీ ఫోన్తోని నీ స్మార్ట్ హౌస్ని మొత్తం కంట్రోల్ చేస్తున్నావు. నీ ఇంట్లో బ్రైట్నెస్ ఎంత ఉండాలి, నీ టీవీ ఆన్ చేయాలా, నీ మైక్రోవేవ్ ఆన్ చేయాలా, ఆఫ్ చేయాలా, దీన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. డివైజెస్ అన్నిటినీ నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి డివైస్ని ఒక డిజిటల్ నెట్వర్క్ ద్వారా నువ్వు దాన్ని కమ్యూనికేట్ చేయగలిగితే, దానికి ఆర్డర్స్ ఇవ్వగలిగితే, దాన్ని మ్యానిపులేట్ చేయగలిగితే దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. అర్థమైంది కదండి. నీ ఫోన్ ద్వారా వాక్యూమ్ క్లీనర్ నడిపిస్తున్నావు, ఫోన్ ద్వారా ఇంకేదైనా పని చేస్తున్నావు ఒక డివైస్తో, ఒక మెకానికల్ ఆబ్జెక్ట్తో, దాన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. అలాంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏదైనా వాడుకోవచ్చు. నేను అగ్రికల్చర్కి వాడుకోవచ్చు. నేను అగ్రికల్చర్ ఏరియాస్లో మన రైతు భూమిలో సెన్సార్స్ పెట్టేసి నా భూమిలో సార్ ఎంత ఉంది, నా భూమిలో ఫర్టిలైజర్ ఎంత ఉంది, నా భూమిలో మాయిశ్చరైజర్ కంటెంట్ ఎంత ఉంది, దాన్ని నేను ట్రాక్ చేసేసి వెంటనే నా ఫోన్లో ఒక బటన్ నొక్కితే నా స్ప్రింక్లర్లు ఆన్ అవుతాయి. వెంటనే నా ఫోన్లో ఒక బటన్ నొక్కితే ఆ స్ప్రింక్లర్లలో అవసరమైనటువంటి మోతాదులో ఫర్టిలైజర్ కలుస్తుంది, పెస్టిసైడ్ కలుస్తుంది, ఫంగిసైడ్ కలుస్తుంది, ఏదైనా కలుపుకొని నేను చేయవచ్చు. సో అగ్రికల్చర్లో వాడుకోవచ్చు, ఎడ్యుకేషన్లో వాడుకోవచ్చు, ఇంటిని మేనేజ్ చేయడంలో వాడవచ్చు, అలానే నీ యొక్క పవర్ సిస్టమ్ని కూడా మేనేజ్ చేయడానికి వాడుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ లోడ్ పెరిగిందా, తగ్గిందా, తగ్గుతుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ నీకు వచ్చేస్తుంది. ప్రతి చోట నీ సెన్సార్ ఉంటుంది, ప్రతి సెన్సార్ నీకు ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. దానికి నువ్వు క్వశ్చన్ చేయొచ్చు, దానికి నువ్వు ఒక ఆర్డర్ ఇవ్వచ్చు అన్నమాట. దాన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. చూద్దాం స్టేట్మెంట్స్. పైన స్టేట్మెంట్స్లో ఏది సరైంది? It is computing concept that describes the idea of everyday physical objects being connected to internet and being able to identify themselves to other devices. ఏంటంటే అండి, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి డివైస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వగలుగుతుంది, దాని పేరేంటో తను తెలుసుకోగలుగుతుంది. అలెక్సా ఎగ్జాంపుల్, అలెక్సా టెల్ ద టైమ్ అంటాం, చెప్పేస్తాయి కదా, అది ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్. యాపిల్ని అడుగుతాం హలో సిరి అని చెప్పేసి, అది ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్. ఓకే, ఇది సరైందా కాదా అంటే సరైందే. It is being used to create smart infrastructure in various verticals such as power, automotive, safety, surveillance, remote health management, agriculture, smart homes, smart cities.
ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే టెక్నాలజీ ద్వారా మనం స్మార్ట్ హోమ్స్ చేసుకుంటున్నామంట, స్మార్ట్ సిటీస్ చేసుకుంటున్నామంట. స్మార్ట్ సిటీస్ అంటే ఏంటి? ఈ సిటీలో పొల్యూషన్ ఎంత, ఈ సిటీని మేనేజ్ ఎట్లా చేయాలి, నా డ్రైనేజ్ సిస్టమ్ ఎటుపోతుంది, ఆ డ్రైనేజ్ సిస్టమ్ని ఎలా రీమాడిఫై చేస్తే నాకు పొల్యూషన్ కాదు, అలాంటి స్మార్ట్ సిటీస్ మనం తయారు చేసుకుంటామంట. అలానే స్మార్ట్ కార్స్, ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ వచ్చాయి. స్మార్ట్ కార్స్ ఎలా నడుస్తున్నాయి? మన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల. అలానే ఇవన్నిటిని కూడా మనం మేనేజ్ చేయొచ్చంట విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఒక సర్జన్ భారతదేశంలో రోబోట్ని పెట్టేసి అక్కడి నుంచి తన రోబోట్ని ఆపరేట్ చేయడం ద్వారా భారతదేశంలో ఒక పేషెంట్కి ఆపరేషన్ చేస్తే కూడా అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దట్ ఈస్ రిమోట్ హెల్త్ మేనేజ్మెంట్. That's all are correct. ఏంటండి? All the above statements are correct. That is both 1 and 2 are correct. Hope మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అర్థమై ఉండాలి. చూడండి ఇక్కడ పిక్చర్, మీరు ల్యాప్టాప్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, ఒక మైక్రోవేవ్ను ఆపరేట్ చేయొచ్చు, మీ స్మార్ట్ వాచ్ని ఆపరేట్ చేయొచ్చు, మీ స్మార్ట్ వాచ్ నుంచి మీ యొక్క రెఫ్రిజిరేటర్నో లేదా మీ డిష్ వాషర్నో మీ స్టవ్నో లేదా మీ టీవీనో కూడా ఆపరేట్ చేయగలిగే కెపాసిటీనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఏవైతే ఫిజికల్ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వేటికైతే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే కేపబిలిటీ ఉంటుందో వాటన్నిటినీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. ఒక ల్యాప్టాప్, ఒక ఇండక్షన్ స్టవ్ దేనికైతే వైఫై ఫెసిలిటీ ఉందో, ఒక టోస్టర్ దేనికైతే వైఫై ఫెసిలిటీ ఉందో, నీ ఒక మోటార్ దేనికైతే వైఫై ఫెసిలిటీ ఉందో, వీటన్నిటినీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింద నేను కొన్ని టెక్నాలజీస్ ఇచ్చాను, వాటి యొక్క ఫుల్ ఫామ్స్ ఇచ్చాను, అవి ఏవేవి సరైనవి అంటున్నాను. ఫస్ట్ వన్ సిడిఎంఏ. సిడిఎంఏ అనేది ఒకానొకప్పుడు రిలయన్స్ ఫోన్లలో ఈ టెక్నాలజీ ఉండేదండి, ఒక మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీ ఇది. సిడిఎంఏ అంటే కోడ్ డివిజన్ మల్టిపుల్ అస్సే అంట. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సిడిఎంఏ అంటే కోడ్ డివిజన్ మల్టిపుల్ అస్సేనే. నెక్స్ట్ జిఎస్ఎం సిమ్స్ చూసాం. జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, ఇది కూడా సరైన స్టేట్మెంటే. సిమ్, మన సిమ్ అంటాం కదా ఫోన్లో, సిమ్ అంటే ఏంటి? సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సిమ్ అంటే ఏంటండి? సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్, ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎల్టీఈ ఫోన్లు చూసాం మనం కొన్ని రోజులు. ఎల్టీఈ అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఎన్ని కరెక్ట్ అంటే అన్ని పేర్స్ కూడా సరైన స్టేట్మెంటే, ఆల్ ద అబోవ్ పేర్స్. సో ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఎఫ్సి. ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మన క్రెడిట్ కార్డ్ని ఇట్లా పెట్టేస్తే మన క్రెడిట్ కార్డులో పైసలు పోతున్నాయి, మన ఫోన్ని ఇట్లా పక్కకు పెడితే ఆ ఫోన్లో నుంచి డబ్బులు కలెక్ట్ అయిపోతున్నాయి. సో ఆ టెక్నాలజీనే అలా టచ్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ, టచ్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ, దగ్గర పక్కనే ఉన్నటువంటి డివైజెస్లో స్పీడ్ డాటా చేసేటటువంటి టెక్నాలజీనే ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. బ్లూటూత్ కొంచెం దూరంగా ఉన్న డివైజెస్కి కూడా పనిచేస్తుందండి. బ్లూటూత్ కూడా వినుంటారు మీరు. బ్లూటూత్లో మీరు ఒకప్పుడు ఇమేజెస్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. బ్లూటూత్ ఇంటర్ డిస్టెన్స్ వరకు పనికొస్తుంది, ఒక రూమ్ నుంచి ఒక రూమ్ దాకా పనికొస్తుంది. కానీ ఎన్ఎఫ్సి మాత్రం చాలా దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. బ్లూటూత్తో కంపేర్ చేస్తే ఎన్ఎఫ్సి చాలా స్పీడ్గా వెళ్తుంది, కానీ డివైజెస్ మాత్రం దగ్గర ఉండాలి. బ్లూటూత్ ఏమో స్లోగా వెళ్తుంది. So that's what near field communication technology ensures secure transaction initiation and prevents accidental payments. NFC ద్వారా డబ్బులు చాలా సెక్యూర్గా పంపొచ్చంట, యాక్సిడెంటల్ పేమెంట్స్ని ఆపేస్తంట. సరైందా కాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. NFC can use encryption while sending sensitive information. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇతరులకు పంపేటప్పుడు దాన్ని సీక్రెట్ మెసేజ్గా పంపుతుందంట. అంటే మధ్యలో ఎవడైనా హ్యాకరు అది పంపించేటప్పుడు సిగ్నల్ లాగేసుకుందాం అని ట్రై చేసింది అనుకోండి, వాడు ఓపెన్ చేసిన వానికి ఆ డేటా కనిపించదు, ఆ రిసీవింగ్ పర్సన్ ఫోన్లోనే అది క్లియర్గా కనిపిస్తుంది. సో ఎస్, ఎన్క్రిప్షన్ కూడా జరుగుతుంది. ఎన్ఎఫ్సి ఈస్ డిజైన్డ్ ఫర్ యూస్ బై డివైజెస్ విచ్ కెన్ బీ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఈవెన్ మీటర్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒక మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి డివైజెస్లో కూడా ఇది వాడుకోవచ్చంట. అంటే సరైనదే అండి, అన్ని క్వశ్చన్స్ కూడా సరైనవే. మీటర్ లేదా మీటర్న్నర వరకే పనిచేస్తుంది తప్ప మామూలుగా లాంగ్ డిస్టెన్సెస్కి పనిచేయనటువంటి టెక్నాలజీ. సో ఎన్ఎఫ్సి, ప్లీజ్ పాజ్ ఇట్ అండ్ రీడ్ ఇట్. నెక్స్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ మీద ఒక క్వశ్చన్ అండి. మన కార్ల ముందట ఇప్పుడు స్టిక్కర్లు అతికిస్తున్నాం కదా RFID అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏదైనా టోల్ గేట్ నుంచి వెళ్తుంటే మనం RFID ట్యాగ్ని రీఛార్జ్ చేస్తే డబ్బులు కట్ అవుతా అని చూస్తున్నామా, దాని గురించి క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. RFID technology uses radio waves to automatically identify various tagged objects. ఏంటండి, నీ కార్ నెంబరు,
నీ యొక్క అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవని డైరెక్ట్ చెప్పేస్తుంది కదా RFID స్టిక్కర్. అదే అంటున్నాడు ఇక్కడ. RFID టెక్నాలజీ రేడియో వేవ్స్ని అట్లా యూజ్ చేసి డైరెక్ట్గా అది ఎవరు, ఆ టార్గెటెడ్ ఆబ్జెక్ట్ ఏంటి, దాని యొక్క నేచర్ ఏంటి, అది కారా, బైకా, ఇంకేమన్నా లారీనా, బస్సా అని క్లియర్ కట్గా చెప్పేస్తా అంట RFID. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. RFIDలో 2 రకాలు ఉంటాయండి, యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ లేదా ప్యాసివ్. మన కార్ల మీద వేసేది ప్యాసివ్ అనమాట. దానికి బ్యాటరీ పవర్ ఉండదు, ఏముండదు. డైరెక్ట్ రేడియో వేవ్స్ వచ్చి దానికి తాకినాయి అనుకోండి, అవి రిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ ఆ రిసీవర్కి వెళ్ళిపోతాయి. ఏంటంటే ఇక్కడ ఒక రేడియో ఎమిటర్ ఉంటుంది, నీ స్టిక్కర్ కలిసి తాకుడుతోనే అవి రిఫ్లెక్ట్ అయ్యి ఇందులోనే ఒక రిసీవర్ ఉంటుంది. ఈ రిసీవర్కి పోవడంతోనే ఈ రిసీవర్ డాటా తీసుకొని చెప్పేస్తుంది అనమాట. ఇదేమో రేడియో సిగ్నల్స్ పంపించి రిఫ్లెక్ట్ అయ్యి బైక్ రిసీవర్కి తలుగుడుతోనే నీ డాటా చెప్పేస్తాను, నువ్వెవరు, నీ పేరేంటి, నీ కార్ ఏంటి, ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పేస్తాను అనమాట. ఇది ఈ స్టిక్కర్లో బ్యాటరీ లేదు, అది ప్యాసివ్. ఈ స్టిక్కర్లో కనుక బ్యాటరీ ఉండి ఆన్లో ఉన్నప్పుడే ఇది పనిచేస్తుందంటే దాన్ని యాక్టివ్ అంటాం. బ్యాటరీ వేస్తే యాక్టివ్, బ్యాటరీ లేకున్నా పనిచేస్తే ప్యాసివ్. యాక్టివ్ RFID tags have power supply and they acquire their power from the reader device. ఏంటంట, బ్యాటరీ ఉంటుందంట దీంట్లో. ఇది కూడా సరైన స్టేట్మెంటే. RFID tags does not require line of sight in order to obtain data. అంటే నేను ఇక్కడ నీ ముందుంటేనే నేను స్కాన్ అవుతా. ఫర్ ఎగ్జాంపుల్ బార్కోడ్ ఉంటుంది కదా, మనం షాపింగ్ మాల్కి పోయినప్పుడు ఏదైనా వస్తువు కొంటావు, ఏ రత్నదీప్కో ఏదో షాప్కి వెళ్ళావు, స్కానర్ పెడతాడు, బార్కోడ్కి దగ్గరనే పెట్టాలి. ఇక్కడ బార్కోడ్ ఉంటే ఇక్కడెక్కడో స్కాన్ చేస్తే కాదు కదా, అది లైన్ ఆఫ్ సైట్ అనమాట. బార్కోడ్ ఇక్కడ ఉంటే బార్కోడ్ మీదనే పెట్టాలి, దట్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్. అంటే RFID ట్యాగ్ ఆ లైన్ దగ్గరనే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండి ఇక్కడ వచ్చినా కూడా ఆ సిగ్నల్ అటు పోయి తాకి నీకు డాటా వస్తుంది అనమాట. నీ కళ్ళ ముందే ఉండాల్సిన అవసరం లేదు ఆ ట్యాగ్. ఎక్కడున్నా నా సిగ్నల్ టచ్ అయితే చాలు నా డాటా చెప్పేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డస్ నాట్ నీడ్ లైన్ ఆఫ్ సైట్. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. RFID ట్యాగ్ గురించి కొన్ని పాయింట్స్ నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ప్లీజ్ ట్రై టు నోట్ దిస్ పాయింట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మై ఫ్రెండ్స్. సో hope you are enjoying our classes. We will be meeting with a new class. Thank you everyone.